Hello everyone, welcome back to my channel. This is Prasad. So మన ప్రీవియస్ ఎపిసోడ్లో రియాక్టివ్ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలో చూసుకున్నాము. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫామ్ గ్రూప్. ఈ ఫామ్ గ్రూప్ లోపల మనకి ఫామ్ కంట్రోల్స్ ఉంటాయి. ఓకే, మనం క్రియేట్ చేసిన ఫామ్ పేరు ఏంటంటే డీటెయిల్ రియాక్టివ్ ఫామ్. ఓకే, ఈ ఫామ్లో మనకి కంట్రోల్స్ ఏమున్నాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ దెన్ ఈమెయిల్ అండ్ పోస్టల్ కోడ్. ఓకే, బట్ ఈమెయిల్ పోస్టల్ కోడ్ అనేది మనము గ్రూప్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఫామ్ గ్రూప్. సో ఇవంతా మనకి ప్రాపర్గా లాస్ట్ సెషన్లో మనం చూసాం. ఓకే, ఎలా రియాక్టివ్ ఫామ్ క్రియేట్ చేయాలి అని. ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఫామ్ అరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ అరే ఏంటి, ఎందుకు యూస్ చేయాలి, దాని అడ్వాంటేజెస్ ఏంటంటే మనము ఫామ్లో డైనమిక్గా ఫామ్ కంట్రోల్స్ని యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా వీ విల్ బి యూజింగ్ ది ఫామ్ అరేస్. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ విత్ ది ఫామ్ అరే. సో దిస్ ఈస్ మై హెచ్టిఎంఎల్. ఈ హెచ్టిఎంఎల్ మనము ప్రీవియస్ సెషన్లో మనం క్రియేట్ చేసాము రియాక్టివ్ ఫామ్ ఇది. సో ఎలా చూడగానే మనకి ఎలా అర్థమవుతుంది ఇది రియాక్టివ్ ఫామ్ అంటే, బికాస్ వీ హ్యావ్ ఎ ఫామ్ కంట్రోల్ నేమ్. ఓకే, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ రియాక్టివ్ ఫామ్. తర్వాత మనం ఈ ఎంటైర్ ఫామ్ని మనం ఇక్కడ క్రియేట్ చేసాం, ఇనిషియలైజ్ చేసాం. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది ఫామ్ అరే. సో లెట్ మీ క్రియేట్ ఏ ఫామ్ అరే విత్ అడ్రస్. ఓకే, అంటే ఈ యొక్క డీటెయిల్ ఫామ్లో మనకు అడ్రస్ అనేది ఉంది. సో దిస్ ఈస్ అన్ ఫామ్ అరే. ఓకే, లెట్ మీ క్రియేట్ ఇట్. సో ఎలా అంటే ఇక్కడ న్యూ అని పెట్టాలి. న్యూ, ఇక్కడ ఫామ్ గ్రూప్ అని ఇచ్చాము కదా, ఇక్కడ ఫామ్ అరే అని ఇవ్వాలి. ఓకే, ఫామ్ అరే ఆఫ్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఐ మీన్ ఫామ్ గ్రూప్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే, బట్ ఇక్కడ ఫామ్ అరే అనేది అరే. ఓకే, సో ఇది ఒక డిఫరెన్స్. ఓకే, ఫామ్ అరే దాంట్లో లోపల ఎలా ఉంటుంది, ఫామ్ గ్రూప్ అనేది ఆబ్జెక్ట్ అని అడిగితే సో ఎస్, ఫామ్ గ్రూప్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. చూడు, స్క్వేర్ కర్లీ బ్రేసెస్ ఉన్నాయి, బట్ ఇక్కడ మాత్రం అడ్రస్ అనేది మనకి అరే లాగా ఉంది. ఓకే, సో దిస్ ఈస్ ద వన్ చేంజ్. నౌ లెట్ మీ క్రియేట్ ఫ్యూ మెథడ్స్. ఓకే, సో ఆ మెథడ్స్ మనం యూజ్ చేస్తాము. ఏంటంటే అవేంటంటే వన్ మెథడ్ ఈజ్ ఫర్ గెట్టింగ్ ది అడ్రస్. ఓకే, ఇక్కడ ఇది మనకి ఎప్పుడైనా ఈ యొక్క అడ్రస్ అని కాల్ చేస్తే మనము ఇట్ నీడ్స్ టు రిటర్న్ ది అడ్రస్. ఓకే, రిటర్న్ దిస్ డాట్ డీటెయిల్ ఫామ్ డాట్ గెట్ ఆఫ్ అడ్రస్. ఓకే, యాజ్ ఫామ్ అరే. ఇది యాజ్ ఫామ్ అరే కాబట్టి ఇక్కడ టైప్ కూడా మనము ఫామ్ అరే అని పెడుతున్నాము. ఓకే, సో ఎప్పుడైనా ఈ అడ్రస్ అని రాస్తే యూజ్ చేస్తే అక్కడ మనము ఈ అడ్రస్ని రిటర్న్ చేస్తున్నాము. ఓకే, ఇంకొక మెథడ్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. గెట్ కంట్రోల్స్ లైక్ అడ్రస్ కంట్రోల్స్ అని నేను మెథడ్ ఇచ్చి ఇలా పెట్టాను. ఇక్కడ వాట్ ఇట్ విల్ రిటర్న్ ది అడ్రస్ కంట్రోల్స్. ఎప్పుడైనా మనము ఈ అడ్రస్ కంట్రోల్స్ అని అంటే ఈ అడ్రస్లో ఉన్న కంట్రోల్స్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద టూ థింగ్స్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, నౌ సో మనం ఏంటి టీఎస్ ఫైల్ ఏం చేసాము, ఒక అడ్రస్ అనే ఒక ఫామ్ అరే క్రియేట్ చేసాము, ఒక టూ మెథడ్స్ క్రియేట్ చేసాము. ఒకటి వచ్చి అడ్రస్ని రిటర్న్ చేయడానికి, ఒకటి అడ్రస్ కంట్రోల్స్ని చేయడానికి. ఓకే, సో ఇది మెయిన్ దీన్ని రిటర్న్ చేయడానికి నేను ఇది రాశాను. ఓకే, దీనికి ఇది అవసరం. ఓకే, ఎందుకంటే దీన్ని డాట్ కంట్రోల్స్ చేస్తున్నాను నేను, అంతే. నౌ లెట్ మీ గో టు ద హెచ్టిఎంఎల్. సో ఈ హెచ్టిఎంఎల్లో నేను ఫామ్ అరేని నేను ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఫామ్ అరే ఇంప్లిమెంట్ చేయడానికి నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ ఒక డెవ్ ట్యాగ్ ఇస్తాను. ఓకే, డెవ్. ఓకే, సో ఈ డెవ్కి నేను ఫామ్ అరే నేమ్, ఫామ్ అరే, వన్ సెకండ్, ఫామ్ అరే నేమ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ మనకి ఫామ్ అరే ఏంటి, మనకి అడ్రస్. ఓకే, దాన్ని నేను కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ బ్లాక్ అంతా కలిపి ఈ బ్లాక్ అంతా ఫామ్ అరేకి రిలేటెడ్ అనేసి. ఓకే, నౌ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ డెవ్ డాట్ ఫామ్ గ్రూప్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో మనకి ఇది అరే కాబట్టి లూప్ చేయాలి. ఓకే, ఎన్జీ ఫర్ స్టార్ ఎన్జీ, ఎన్జీ ఫర్. ఓకే, ఎన్జీ ఫర్ ఈక్వల్ టు లెట్ అడ్రస్ ఆఫ్. సో ఏంటి, ఏవి కాల్ చేయాలి మనము, ఈ ఫామ్లో ఉన్న ఈ ఫామ్ నుంచి వచ్చే కంట్రోల్స్. ఓకే, గెట్ అడ్రస్ కంట్రోల్స్. ఓకే, సో ఇక్కడ స్పెల్లింగ్ కరెక్ట్గా లేదు, గెట్ కంట్రోల్స్. ఓకే, నౌ కరెక్ట్. నౌ ఇది కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాను.
ఓకే. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం ఒక డివిజన్ తీసుకున్నాము. ఆ డివిజన్లో మనం ఫామ్ అరే నేమ్ అని ఇచ్చాము. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ డివిజన్ అంతా ఫామ్ అరేది అనేసి. ఓకే. తర్వాత ఇంకో డెవ్ తీసుకొని ఈ డెవ్లో మనము లూపింగ్ చేస్తున్నాం. ఏ లూప్ చేస్తున్నాం? ఆ కంట్రోల్స్ని లూప్ చేస్తున్నాం. ఓకే, క్లియర్. తర్వాత ఇక్కడ దీంట్లో మనం ఇండెక్స్ ఇవ్వాలి. ఓకే, లెట్ మీ జస్ట్ గివ్ ఐ ఈక్వల్ టు ఎప్పుడైనా కానీ మనం ఇవ్వాలంటే లెట్ ఐ ఈక్వల్ టు ఇండెక్స్. ఇది ఇండెక్సింగ్కి రిలేటెడ్. ఓకే, మనం యూజ్ చేయాలి కాబట్టి దీని లోపల ఓకే. నౌ వీ నీడ్ టు హ్యావ్ ఏ ఇన్పుట్ కదా. ఇప్పుడు డైనమిక్గా యాడ్ చేసాం. మనం డేటా ఇవ్వాలంటే ఇన్పుట్ ఉండాలి కదా. సో లెట్ మీ క్రియేట్ ఏ ఇన్పుట్. ఓకే, ఈ ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఓకే, తర్వాత దానికి ఒక క్లాస్ మంచిగా కనబడడానికి ఫామ్ కంట్రోల్, సేమ్ మనం ముందు సెషన్స్లో రాసినట్టే ఫామ్ కంట్రోల్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఏంది ఫామ్ కంట్రోల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ ఫామ్, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూని మనము బైండ్ చేయడానికి యూజ్ చేసుకోవడానికి ఆ ఫామ్. ఓకే, ఫామ్ కంట్రోల్ నేమ్ ఇక్కడ మనం ఇండెక్స్కి బైండ్ చేయాలి. ఓకే, సో లెట్ మీ జస్ట్ చెక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు ఏం చేసాము, మనము ఒక డివిజన్ తీసుకున్నాము. ఆ డివిజన్ మనం ఫార్మర్ అని చెప్పాము. ఈ ఫార్మర్ నేమ్ మనకు అడ్రస్. తర్వాత ఇంకో డివిజన్ తీసుకున్నాం. ఆ డివిజన్లో మనం లూప్ చేస్తున్నాం కంట్రోల్స్ అన్ని. ఏంటి? యాడ్ అడ్రస్ కంట్రోల్స్ అండి. ఓకే, ఈ అడ్రస్ కంట్రోల్స్ మనకి ఇనిషియల్గా ఏమీ లేవు, ఎంటీ. ఓకే, సో అంటే అప్లికేషన్లో మనకి రావి, ఫార్మరే రాదు. సో ఇలా ఇప్పుడు ఏం చేస్తాం, మనం డైనమిక్గా యాడ్ చేయాలి కాబట్టి ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, so let me create a button with add. Okay, add is a method, add form array. ఓకే, ఇలా ఒక నేమ్ ఇచ్చాను, బటన్ నేమ్ ఇచ్చాను. ఇక్కడ మనం క్లిక్ ఈవెంట్, ఒక క్లిక్ ఈవెంట్ రాస్తున్నాను నేను. ఈ క్లిక్ ఈవెంట్కి నేను జస్ట్ ఏం చేస్తాను, యాడ్ అని ఒకటి ఇస్తాను. ఓకే, సో టైప్ ఈక్వల్ టు బటన్, మీరు ఇలా టైప్ కూడా ఇవ్వచ్చు. ఓకే, మనం టైప్స్ టెక్స్ట్ చూసాము, సబ్మిట్ చూసాము, ఇది బటన్ అని చెప్తున్నాము. ఓకే, ఇది బటన్ అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఒక దిస్ డివిజన్ ఇస్ క్లియర్లీ సేయింగ్ దట్ ఇట్ ఇస్ ఎ ఫార్మ్ అరే. ఆ ఫార్మ్ అరే నేమ్ అండ్ అడ్రస్. మళ్ళీ ఇంకో డివిజన్ క్రియేట్ చేస్తా. ఈ డివిజన్లో మనకి కంట్రోల్స్ కాబట్టి ఇది అరే కాబట్టి లూప్ చేస్తున్నాను. క్లియర్. ఈ అడ్రస్ కంట్రోల్స్ అంటే నథింగ్ బట్ ఆ ఫామ్లో నుంచి ఉన్న అడ్రస్, ఫార్మ్ అరే నుంచి కంట్రోల్స్ తీసుకున్నది. అంటే కంట్రోల్స్ నథింగ్ బట్ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ, లైక్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలాంటి కంట్రోల్స్ ఉంటాయి కదా. అడ్రస్లో ప్రెజెంట్ ఏమీ లేవు, అవి మనం ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, తర్వాత ఇండెక్స్. ఇక్కడ ఇన్పుట్ ఇచ్చే డేటా అనేది మన ఫామ్ కంట్రోల్ నేమ్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ ఫామ్ కంట్రోల్ నేమ్స్ అంటే ఏంది, లాస్ట్ నేమ్లో స్టోర్ అవుతుంది, ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ఇక్కడ ఈమెయిల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఇండెక్స్ అని ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ప్రెజెంట్ మన ఫామ్ గ్రూప్ లేదు కాబట్టి. ఓకే, ఇలా ఫామ్ కంట్రోల్ నేమ్ ఈక్వల్ టు అయిన ఇచ్చావు. తర్వాత ఇప్పుడు యాడ్ ఫామ్ అనే ఒక బటన్ క్రియేట్ చేసావు. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు యాడ్ అయిన మెథడ్ కాల్ అవుతుంది. ఈ యాడ్ అయిన మెథడ్లో ఏం చేద్దామంటే మనము ఫామ్ కంట్రోల్ని పుష్ చేద్దాం అడ్రస్కి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ అడ్రస్ కంట్రోల్లోకి ఒకటి వస్తుంది. ఓకే, ఫామ్ వస్తుంది, ఫామ్ కంట్రోల్ వస్తుంది. ఆ ఫామ్ కంట్రోల్ లూప్ చేసి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, నౌ లెట్స్ సీ దట్. సో మనం ఏం చేయాలి, యాడ్ మెథడ్ క్రియేట్ చేయాలి కదా. ఈ ఫామ్ అరే అనేది చూపించాను కదా, ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ ఫామ్ అరే అనేది ఒక డైరెక్టివ్ అండి. ఓకే, అదేం చేస్తుందంటే ఫామ్ గ్రూప్కి బైండ్ చేస్తుంది. దట్ బైండ్స్ ఏ ఫామ్ గ్రూప్ టు ఏ స్పెసిఫిక్ ఇండెక్స్ ఇన్ ది ఫామ్ అరే. ఫామ్ అరేలో స్పెసిఫిక్ ఇండెక్స్కి బైండ్ చేయడానికి మనం అలా రాస్తాం. ఓకే, నౌ లెట్ మీ టేక్ యూ టు ద టీఎస్ ఫైల్. ఓకే, యాడ్ అనే మెథడ్కి, ఎందుకంటే మనం ఇంప్లిమెంట్ చేయలేదు యాడ్ అనేది. ఓకే, సో యాడ్ అనేది ఎలా ఉంది, ఏడిడి. ఓకే, ఏ క్యాపిటల్ మిగతా అన్ని స్మాల్. సో లెట్ మీ క్రియేట్ యాడ్. ఇక్కడ చూడండి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, మనము ఒక కాన్స్టెంట్ కంట్రోల్ ఈక్వల్ టు న్యూ ఫామ్ కంట్రోల్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, ఫామ్ కంట్రోల్ మనం క్రియేట్ చేస్తాం ఇనిషియల్లీ ఏమి ఉండకూడదు అనేసి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని పుష్ చేస్తాను. దేంట్లోకి పుష్ చేయాలి, మనకు అడ్రస్కి. దిస్ డాట్ అడ్రస్. ఓకే, డాట్ పుష్ ఆఫ్ కంట్రోల్. చూడండి నేనేం చేశాను ఇప్పుడు చూడండి. సో ఒక బటన్ ఉంది కదా మనకి, యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక కంట్రోల్ క్రియేట్ చేసి ఆ కంట్రోల్ అడ్రస్కి పుష్ చేశాను. ఈ అడ్రస్కి పుష్ చేసినప్పుడు ఏమవుతుంది, సో మనకి అడ్రస్ అనే ఫామ్ అరేలో పుష్ చేస్తున్నాం. మళ్ళీ మనం HTML వెంటనే దాన్ని మనం లూప్ చేస్తున్నాం. ఇదేంది అడ్రస్ కంట్రోల్ అనేది, ఈ అడ్రస్ ఫామ్ అరేలోకి ఏదైనా పుష్ చేస్తే ఆ కంట్రోల్ తీసుకొని అది పుష్ చేస్తుంది. కంట్రోల్ ఇస్ నథింగ్ బట్ ఫామ్ కంట్రోల్. ఓకే, నౌ లెట్ మీ సేవ్ ఎవ్రీథింగ్, సేవ్ ఆల్. నౌ లెట్ మీ గో టు ద బ్రౌజర్. Property I does not exist on type app component. Okay, let me go back. HTML
ఇక్కడ లెట్ I ఈక్వల్ టు ఇండెక్స్. ఓకే, లెట్ I ఈక్వల్ టు ఇండెక్స్. ఓకే, ఇక్కడ చూడండి ఈ లెట్ ఇండెక్స్ అనేది మనకి కొటేషన్ లోపల ఉండాలి. ఓకే, దట్స్ ఎ ఫాల్ట్. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్. నౌ లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. ఓకే, మనకేమొచ్చి చూడండి. సో మనకున్న ఫామ్ అట్లే ఉంది యాజ్ ఇట్ ఈస్. సో దాన్ని ఏం చేంజ్ చేయలేదు మనం. కొత్తగా ఒక బటన్ క్రియేట్ చేస్తాం. ఈ బటన్ కొట్టినప్పుడు ఒక కంట్రోల్ క్రియేట్ అయ్యేటట్టు చూడండి. దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఏమైంది, ఇక్కడ ఒక కంట్రోల్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఫామ్కి వెళ్తాను. ఓకే, ఇన్స్పెక్ట్. ఇక్కడ చూడండి, నేను ఏమి ఇక్కడ ర్యాండమ్గా నేను ఏంటి వ్యాలిడేషన్ తీసేస్తాను ప్రజెంట్. ఓకే, ఈ టీఎస్ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఇచ్చిన వ్యాలిడేషన్స్ ప్రజెంట్ తీసేద్దాం. ఓకే, సో టైం బీయింగ్ ఇక్కడ. సో ఇప్పుడు ఫామ్లో మనకి వ్యాలిడేషన్సే లేవు. లెట్ మీ సేవ్ ఇట్, లెట్ మీ గో బ్యాక్. నౌ నేను ఏం చేస్తాను, ఇక్కడ నేను యాడ్ బటన్ కొట్టలేదు ఇంకా. ఓకే, రిఫ్రెష్ అయింది కాబట్టి మళ్ళీ రీసెట్ అయిపోయింది. నేను సింపుల్గా ఇప్పుడు కన్సోల్లోకి వెళ్ళి ఏం ఆల్రెడీ ఎర్రర్స్లు ఏం లేవు, సబ్మిట్ మీద కొట్టాను. సబ్మిట్ మీద కొట్టగానే ఫామ్ గ్రూప్లో మనకి వాల్యూస్ చూద్దాం. ఓకే, చూడండి, అడ్రస్ అనేది ఒక అరే, అంటే ఫామ్ అరే. ఓకే, ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఎంటీగా ఉంది. ఫస్ట్ నేమ్ ఎంటీగా ఉంది, గ్రూపింగ్ ఈమెయిల్ పోస్టులు నల్గా ఉంది ఎందుకంటే ఏం లేదు లాస్ట్ నేమ్. ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చింది, అంటే మనకు అరే అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఫామ్ అరే క్లిక్ చేస్తాను. ఓకే, నౌ లెట్స్ చెక్ ఇట్ అవుట్. సబ్మిట్ మీద క్లిక్ చేశాను, ఇక్కడికి వచ్చాను, వాల్యూ చూడండి, అడ్రస్ అనేది ఇప్పుడు నల్ వచ్చింది. ఎందుకంటే మనం క్రియేట్ చేసాం, ఇప్పుడు ఆ కంట్రోల్ క్రియేట్ చేసాం. ఇంతకుముందు కంట్రోల్ లేదు కాబట్టి మనకి అది ఏమి చూపించలేదు, అడ్రస్ అనేది జస్ట్ ఎంటీగా చూపించింది. ఇప్పుడు ఆ ఫామ్ కంట్రోల్ క్రియేట్ చేసాం కాబట్టి నల్. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓకే, లెట్ మీ క్లియర్ ఎవ్రీథింగ్. లెట్ మీ గివ్ దట్ ఎఫ్ నేమ్, డి నేమ్, సరే. ఓకే, డి నేమ్, లాస్ట్ ఎల్ నేమ్, ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ @gmail.com, పోస్టల్ కోడ్. ఇక్కడ నేను అడ్రస్ 1 అని ఇచ్చాను. ఓకే, నౌ లెట్ మీ క్లిక్ ఆన్ సబ్మిట్. ఓకే, చూడండి, ఇప్పుడు వాల్యూలోకి వెళ్తే మనకేమవుతుందంటే చూడండి, అడ్రస్లో అడ్రస్ 1 వచ్చింది, అంటే మనం ఇక్కడ పుష్ చేసింది. ఓకే, సో ఫస్ట్ నేమ్ వచ్చింది, లాస్ట్ నేమ్ వచ్చింది, ఎవ్రీథింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొకటి కొడతాను, యాడ్ ఫామ్ అరే, ఇంకొక కంట్రోల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను సబ్మిట్ కొడతాను, ఇప్పుడు ఏమొస్తుందో చూడండి. ఓకే, సో ఇప్పుడు వాల్యూలో మనకేముంది, అడ్రస్ 2, ఫస్ట్ ఉంది వాల్యూ, సెకండ్ ఇది నల్, అంటే సెకండ్ ఏం మనం ఇవ్వలేదు అనేసి. ఓకే, సో దిస్ ఈజ్ ద వే డైనమిక్గా మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ రిమూవ్ కూడా ఇవ్వచ్చండి. ఓకే, సో మనము లైక్ ఇంకో బటన్ క్రియేట్ చేసి రిమూవ్ ద అడ్రస్, దాని మీద మనకి క్లిక్ చేయగానే ప్రతి దానికి ఒక రిమూవ్ బటన్ పెట్టుకొని దాన్ని క్లిక్ చేయగానే దాని ఒక ఇండెక్స్ పాస్ చేసి మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మనం అడ్రస్లోకి డైరెక్ట్గా పుష్ చేసేస్తున్నాం. ఈ అడ్రస్ అనేది ఫామ్ అరేకి, కానీ మనం ఇలా చేయకూడదు. మనకి ఇలా కావాలనుకోండి, లైక్ కీ వాల్యూలో కావాలంటే ఫామ్ గ్రూప్ యూజ్ చేయాలి. మనం ఇప్పుడు వరకు ఫామ్ అరే క్రియేట్ చేయడానికి ఫామ్ గ్రూప్ యూజ్ చేయలేదు. ఓకే, అది ఎలా యూజ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో యూజింగ్ ఫామ్ గ్రూప్ వీ కెన్ మేక్ ఇట్ ఇన్ దిస్ వే, కీ వాల్యూలో మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ.